Okay. Praise the Lord everyone. Let us start with the word of prayer. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరలో రానై ఉన్న దేవుడవు తండ్రి, నీకు వేలాది వందనాలు యేసయ్యా. అవును ప్రభువా, మీ నామం గొప్పది తండ్రి, మీ వాక్యము గొప్పది తండ్రి. వాక్యమే జీవితము, ఆ దేవుడే వాక్యము ప్రభువా. ఈ వాక్యం మీ బిడ్డలు వింటుండగా తండ్రి, వాళ్ళలో ఉన్న ఎటువంటి భయాలు, అవును ప్రభా, 2 వారాలుగా మరి మీరు ఈ బైబిల్ స్టడీలో తండ్రి ఈ బిడ్డలకు ఉన్న అనేక భయాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు యేసయ్య. అలాంటి భయాల్లో ఎవరన్నా ఉన్నట్లయితే ప్రభా, వాళ్ళందరినీ విడిపించండి. మీరిచ్చే గొప్ప గొప్ప సాక్ష్యాలను బట్టి మీకు వేలాది వందనాలు వేస్తే, మరి ఏ బిడ్డ అయినా చూస్తున్న వాళ్ళు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లైవ్లో కానీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి, వాళ్ళని భయం నుంచి బయటికి తీసుకురండి తండ్రి. Lord Jesus, I pray for all the children who are watching through any sources, Lord, if they are under the voice of my influence, Lord. Lord, if they are listening to my voice, my Father, Lord, I pray that whatever kinds of fear these children are going through, my Father, Lord, as you have given me the authority, my Father, Lord, to uproot the fear through the word of God, my Father, Lord, and let it happen in the children's life, my Father, Lord. Lord Jesus Christ, everybody's way, my Father, Lord, you are the God who corrects, my Father, Lord. Correct their way of fear, my Father, Lord, into the way of blessings, my Father, Lord, into the way of light, my Father, Lord. Where there is fear, there is darkness, my Father, Lord. Lord, might be many children are going through the darkness. I pray in the name of Jesus Christ of Nazareth, Lord, by the authority of heaven, my Father, Lord, let their darkness be turned into light, my Father, Lord. Let their mourning be turned into the dancing, my Father, Lord Jesus Christ. Yes, Lord, every tears has to be wiped away, my Father, Lord, because you have truly bought them and washed them with your blood, my Father, Lord. Thank you, Jesus, for you have heard the prayer and you have answered, Lord. అయ్యా, మా ప్రార్థనను విని ఆలకించిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు మీ రక్తంతో కడిగి వాళ్ళని శుద్ధీకరించి వాళ్ళకు కొనుక్కున్నందుకు తండ్రి, వాళ్ళలో ఉన్న భయాలన్నీ పోయి, చెడు గుణాలు, చెడు వ్యసనాలన్నీ పోయి, తప్పుడు విషయాలన్నీ పోయి, తప్పుడు చేష్టలన్నీ పోయి తండ్రి, గర్వము, అహంకారం ఇవన్నీ పోయి తండ్రి, మీ యొక్క సమాధానం ప్రతి ఒక్కళ్ళు ఉండాలని ప్రార్థిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, సో గత 2 వారాలుగా మనం భయం గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో టుడే ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు డీల్ విత్ ద ఫియర్ ఆఫ్ అబాండ్మెంట్. అబాండ్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే రిజెక్షన్ అని కూడా చెప్పొచ్చు. ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ ద లైక్ నాకు ఎవరు లేరు, ఐఎమ్ లెఫ్ట్ ఓవర్ అన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ విత్ అస్, అంతా బాగానే జరుగుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి మూవింగ్ ఫార్వర్డ్. సడన్గా ఎవరన్నా హ్యాండ్ ఇచ్చేస్తాం. అలా డే బై డే ద స్టెప్స్ విల్ బి డిక్రీజింగ్ ఇన్ అవర్ లైఫ్. అరే బాగానే మొన్నటిదాకా నేను బాగానే ఎదుగుతున్నా, బాగానే నా లైఫ్లో ప్రాస్పర్ అవుతున్నా, ఆల్ ఆఫ్ అ సడన్ something happened in my life where I got disturbed and from there my progress got stuck. కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే మన ప్రోగ్రెస్ని ఆపేస్తాయి. సో వన్ ఆఫ్ ద చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి. మేజర్ రీజన్ ఇస్ ప్రైడ్, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఫియర్. ఓకే, మేజర్ రీజన్ మాత్రం అది ప్రైడే. మరి ఆ టాపిక్ దేవుని చిత్తం అయితే దేవుడు ధ్యానించమని చెప్తే అప్పుడు మనం ధ్యానిద్దాం దాని గురించి. కానీ వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి భయం. అలా 2 రకాల భయం చూసినాం. ఇది వచ్చేసి మానసిక భయం. ఈ మానసిక భయం వల్ల, ఈ భయము ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ భయం వల్ల ఆ పలానా విషయం, ఏ విషయాన్ని అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, ఏ విషయానికైతే నువ్వు భయపడుతున్నావో అందులో నువ్వు భయపడి 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 నీ శరీరంలో రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఫియర్ యువర్ బాడీ విల్ బీ నౌ రిసీవింగ్ ద డిసీజెస్. New diseases will come into your body. Injecting, you yourself are injecting. చూడండి, కొన్ని విషయాలు మీరు నమ్మాలా. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోతారు. బాగా అబ్జర్వ్ చేయండి, దుబాయ్కి వెళ్ళి లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చినోడికి కంపల్సరీ డయాబెటీస్ ఉంటుంది.
ఫారెన్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ భారతదేశానికి వచ్చిన వ్యక్తికి 100% షుగర్ ఉంటుంది, డయాబెటీస్ కంపల్సరీ ఉంటుంది. బికాస్ అక్కడ మీట్ ఎక్కువ దొరుకుతుంది, తక్కువ రేట్కి దొరుకుతుంది, అక్కడ ఒకటి మీట్ మాత్రమే దొరుకుతుంది. యాక్చువల్లీ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ దేవుడు అన్నీ తినమన్నాడు కరెక్టే, కానీ దెర్ ఇస్ అ మెయింటెనెన్స్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించిరు అని తెలిస్తే దాని తర్వాత మనం ఏది తినాలనో ఏది తినకూడదో అవి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, ఐల్ టెల్ యూ సింపుల్గా ఒక లైన్లో నేను ఫినిష్ చేసేస్తా. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించిండంటే, దేవుడు ఒక దూతను సృష్టించిండు. ఆ దూత ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ దూతని ఎలా సృష్టించిండంటే ఆడంబరంగా సృష్టించిండు అనమాట. డైమండ్తోని, బంగారంతో, వెండి బంగారంతో అందంగా తయారు చేసిండు. అతనంతా అందగాడు ఇంకెవ్వరు లేరు అన్న రూపంలో దేవుడు అతన్ని సృష్టించినప్పుడు అతనిలో ఒక గర్వం వచ్చేసి, యెషయా గ్రంథంలో మీరు చూస్తే ఆ గర్వాన్ని బట్టి లూసిఫర్స్ కాస్త లూసిఫర్ అయిపోతాడు. అంటే ఆ లూసిఫర్స్ కింద పడిపోయి తన యొక్క మహిమను కోల్పోతాడు. ఇప్పుడు అతను పడిపోయినప్పుడు 3 కోట్ల కంటే ఎక్కువ దూతలతోని అతను పడ్డాడు కింద. అతను పడిపోయినప్పుడు ఏమవుతుందంటే పరలోకంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. హెవెన్ ఈజ్ ఎంప్టీ, ద వర్షిప్ స్టూడియో ఈజ్ ఎంప్టీ. దెన్ వర్షిప్ సెట్ అనేది ఎంప్టీ ఉంది. మిఖాయేలు 5 ఆర్కేంజల్స్ ఉంటారు, అందులో యూరియల్ వచ్చేసి హీ సపోజ్ టు డూ హీలింగ్. ఇలా ఒక్కొక్క ఏంజల్కి ఒక్కొక్క పని ఉంది. అలా మిఖాయేలు వచ్చేసి గొడవ పడుతూ ఉంటారు, గాబ్రియల్ వచ్చేసి ఎవరికైనా మెసేజ్ అందించాలంటే గాబ్రియల్. సో ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దేవుడు అన్ని మృగాలను సృష్టించాడు. బాగా చూడండి, ఫస్ట్ మానవుడిని సృష్టించాడు. ఫస్ట్ చెట్లని, పుట్లని ఇవన్నీ సృష్టించిన తర్వాత దాని తర్వాత కూడా కోతిని, పందిని, నక్కని, బర్రెని వీటినన్నిటిని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టిస్తాడు దేవుడు. గాడ్ నెవర్ ఈవెన్ థాట్ టు క్రియేట్ మ్యాన్ ఫస్ట్. హీ కెప్ట్ మ్యాన్ లాస్ట్. ద మ్యాన్ వాజ్ అ లాస్ట్ ఆప్షన్ టు గాడ్. ఎందుకో చెప్తా. ఫస్ట్ మృగాలను దేవుడు సృష్టించాడు. ఫస్ట్ హీ క్రియేటెడ్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్. హీ డెంట్ క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్. ఆఫ్టర్ దట్ ఆన్ 6th day హీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకు మనుషులను 6వ రోజు, సరే 6వ రోజు సృష్టించిందంటే లాస్ట్ డే రోజు దేవుడు మనిషిని సృష్టించాడు. లాస్ట్ ఆప్షన్ వాజ్ అ మ్యాన్. బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఆప్షన్. ఆ లాస్ట్ ఆప్షన్లో కూడా మనిషిని ఎలా సృష్టించిండు చెప్పాలా? ఎలా సృష్టించిండు మనిషిని? బంగారంతోనా, చెక్కతోనా, వెండితోనా? ఎలా? మట్టితో కదా. మట్టి తీసుకొని దేవుడు మానవుడిని సృష్టించాడు. ఆ మ్యాన్ తర్వాత ఇంకా లాస్ట్ పోవాలంటే ఉమెన్ వస్తుంది. ఇంకా లాస్ట్ పోతే ఉమెన్ వస్తుంది, క్రియేషన్. దేవుడు ఇప్పుడు మనిషిని కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి సృష్టించాడు. ఆయనను ఆరాధించే వాళ్ళలో గర్వం రావద్దనేసి లాస్ట్గా సృష్టించాడు. నన్నే దేవుడు ఫస్ట్ సృష్టించాడు అన్న గర్వం ఉండొద్దు అనేసి, మనల్ని ఆడంబరంగా సృష్టిస్తే ఎక్కడ మనలో గర్వం వస్తుందేమో అనేసి మట్టితో మనల్ని సృష్టిస్తాడు దేవుడు. ఇలా ఇంతగా దేవుడు ప్రికాషన్స్ తీసుకొని సృష్టించినా కూడా మనలో గర్వం వచ్చేసి, వీ హ్యావ్ ప్రైడ్. Today most of the people, before you speak in pride, just don't forget that you are last. ప్రత్యేకంగా స్త్రీలకు కూడా గర్వము. ఈ మధ్యకాలంలో గర్వము ఏంది గర్వము. వాళ్ళు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, దే వర్ ద లాస్ట్ ఆప్షన్ టు గాడ్. మానవుడు, మెన్ షుడ్ ఆల్సో రిమెంబర్ యూ వేర్ ద లాస్ట్ ఆప్షన్ టు గాడ్. అనిమల్స్ వేర్ ఫస్ట్ ఆప్షన్. నీకన్నా ముందు కోతి గర్వపడాలి. గర్వము నువ్వు చూసుకుంటున్నావు అంటే కోతికి గర్వం ఉండాలి, కుక్కకి గర్వం ఉండాలి, పందికి గర్వం ఉండాలి. బికాజ్ యు ఆర్ ద లాస్ట్ క్రియేచర్ ఇన్ ద ల్యాండ్. బిఫోర్ యూ వేర్ ఫార్మ్డ్, దే వేర్ ఆల్రెడీ ఫార్మ్డ్. ఇలా గర్వాన్ని నరకాలన్న ఒకే ఒక ఉద్దేశంతోనే మానవుడిని లాస్ట్లో సృష్టించినా కూడా మానవుడికి ఎందుకు గర్వం ఉందో ఇప్పటిదాకా ఆ రీసెర్చ్ మనకు తెలియదు. ఓకే, సో ఐ డోంట్ నో వై ఐ టుక్ దిస్ టాపిక్. సో ఇలా there are few things we have to accept. Okay, so God created man to worship him. ఇప్పుడు వర్షిప్ అంటే పాటలుగా తీసుకున్నాం. ఓకే, సాంగ్స్. ఒక సహోదరి
ఆమె హిల్ సాంగ్లో 3 years వోకల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆల్విన్ థామస్ వాళ్ళ డాటర్, పాస్టర్ ఆల్విన్ థామస్ చెన్నైలో గొప్ప సేవకుడు. అతని యొక్క కుమార్తె డాటర్ వచ్చేసి ఆమె వోకల్ ట్రైనింగ్స్కి 3 years అక్కడ పోయింది. వోకల్ ఏముంది, నోరు తెరిస్తే పాడితే అయిపోయి అని అనుకొని పోయిందను. కానీ అక్కడ పోతే చాలా విషయాలు నేర్చుకున్నాను. అక్కడ వోకల్ ట్రైనింగ్స్లో ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ వాయిస్. ఎక్కువ చల్ల నీళ్ళు తాగొద్దు, ఐస్ క్రీమ్లు తినొద్దు. అంటే దేవుడిని ఆరాధించడానికి నీ రిస్ట్రిక్షన్స్, మీట్ ఎక్కువ తినొద్దు. దే హ్యావ్ కెప్ట్ ఆల్ దీస్ రిస్ట్రిక్షన్స్. ఎవరు నేను చెప్తేనేమో రాంగ్ డాక్ట్రిన్ అంటారు, హిల్ సాంగులు చెప్పారు ఇది. ఓకే, సో దేర్ ఆర్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ లైఫ్. టు వర్షిప్ గాడ్ there is a way. There is a way to worship God. You cannot just tell that I am singing, I can eat anything, I can wear anything, I can roam like anything. Sorry, heaven is not yours. ఈరోజు అదే ఇవన్నీ మాటలే గర్వం. ఈరోజు బోధకులు కూడా మరి అనేక బోధలు ఇచ్చేసరికి వీళ్ళకి అల్వాలాగా అయిపోయి గర్వంలో దిగిపోయారు మనుషులు అనేకులు. నేను మొన్న 2 రోజుల క్రితం ఒక సేవకుడిని, ఒక పాస్టర్, అతనికి పెద్ద సంఘం ఉంది ట్రిమిల్గిరిలో, ఆ దైవజనంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ దైవజనుడు చెప్తున్నాడు, బ్రదర్ ఈరోజు మనం బోధిస్తున్నాం కానీ జాన్ ద బ్యాప్టిస్ట్ లాగా బోధకులు ఎక్కడున్నారు బ్రదర్ అని అడిగినాను. నేనన్నా వాస్తవం బ్రదర్ అది. Is any man of God preparing his church that his church will give his head to God? ఇప్పుడు నేను సంఘానికి మీకు ఇటర్నల్ లైఫ్ ఉంది, మీకు ఇది ఉంది, అది ఉంది అంటే ఉరికొస్తున్నాను. అదే నేను మీరు దేవుని కొరకు చచ్చిపోనికి సిద్ధంగా ఉండండి అని చెప్తే ఎవరైనా వస్తారా? రాంగ్ డాక్ట్రిన్ అంటున్నారు ఇప్పుడు దాన్ని. బికాస్ నికోలైట్స్ డాక్ట్రిన్ హ్యాస్ ఆల్రెడీ ఎంటర్డ్. నికోలైట్స్ అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటమం. ఈ 3 అంటే నువ్వు ప్రాస్పర్ అవ్వడం వేరు, ప్రాస్పెరిటీ మీద డిజైర్ వేరు, అనవసరమైన ప్రార్థనలు వేరు. ముందు దేవుడు ఒకటే అడుగుతాడు. నువ్వు జెట్ ప్లేన్ అడుగు, దేవుడికి ఇస్తాడు. దేవునికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు ఇస్తాడు, నీకు కారు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు అన్నాడు. రేపు పొద్దున పోయినాక దేవుడు అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం చేసినావు అని. God is going to ask a very simple question. Just try to imagine yourself wherever you are. If today, okay, టుడే అవ్వదు కానీ ఈరోజు ర్యాప్చర్ అయిపోయారు అనుకోండి, లేకపోతే ర్యాప్చర్ కూడా కాలేని పరిస్థితి ఉంటే, ఒకవేళ ర్యాప్చర్ అయిపోయి మీరు మిగిలిపోతే ఇక అంతే. ఆ 7 సంవత్సరం మీకు సావు ఉండదు, నరకము, అన్నం ఉండదు, తిండి ఉండదు. అదైతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి మీకు. సరే పోనీ ర్యాప్చర్ అయిన తర్వాత అక్కడ దేవుడు కలిసిన తర్వాత దేవుడు నువ్వు నా కొరకు ఏం చేశావు, what character you have changed, where you have shown Jesus Christ in your body, in your mind, in your character, in your words. Where is Jesus Christ అని అడుగుతాడు దేవుడు. యేసుక్రీస్తుని ఎక్కడ చూపించావు నీ కుటుంబంలో? యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎక్కడ చూపించావు? యేసుక్రీస్తు యొక్క క్షమాపణ గుణం ఎక్కడ చూపించావు? యేసుక్రీస్తు యొక్క అధికారముని ఎక్కడ చూపించావు? వేర్ డిడ్ యూ షో జీసస్ క్రైస్ట్? The problem with the people, no one shows Jesus Christ here. No one is showing Jesus Christ. Everybody is praying self prayers, ఇది అది. ఒకళ్ళంటే నేను సాష్టాంగ పడి ప్రార్థన చేస్తున్నా బ్రదర్, దేనికమ్మా అంటే వీసా కొరకు అంట. అది దావీదు తన పాపాలు కడగబడాలి అని సాష్టాంగపడి ప్రార్థన చేస్తే మనోళ్ళు వీసాల గురించి, బిఎండబ్ల్యూల కార్ల గురించి సాష్టాంగపడుతున్నారు. యు సీ వేర్ ద చర్చ్ ఈస్ గోయింగ్ టుడే. ఈ అంత్య దినాల్లో అనేక, అంటే నేను కరెక్ట్ అని చెప్పట్లే, కానీ అనేక బోధకులు రాబోతున్నారు, మూసుకేసుకొని రాబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు కమ్ అరౌండ్ యూ. దే విల్ బీ వెరీ స్వీట్ ప్రీచర్స్. లోపల ఒక గుణం, బయట ఒక గుణం ఉంటుంది వీళ్ళకి. డబుల్ స్పిరిట్, డబుల్ మైండెడ్, వేవరింగ్. దీస్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ ఆర్ యాంటీ క్రైస్ట్ స్పిరిట్స్. ముందు ఒకలాగా వెనకాల ఒకలా. ముందు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్తాం, వెనకాలేమో అగర్వం ఉంటుంది చూడండి లోపల నుంచి. యు ఆర్ నాట్ ద వే యు ఆర్. ద యాక్టింగ్ స్పిరిట్స్ ఈజ్ యాంటీ క్రైస్ట్ స్పిరిట్. ఎందుకు యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అంటున్నా అంటే దేవుడు క్లియర్గా చెప్పిండు, వీడు క్రీస్తుని బోధిస్తూ నేనే క్రీస్తు అని చెప్తాడు. యాంటీ క్రైస్ట్ ఎవడో కూడా మనం సాల్వ్ చేసేసినాం, అది వేరే విషయం.
అలా క్రీస్తుని బోధిస్తూ అలా నేను క్రిస్టియన్ బ్రదర్, నేను చర్చికి పోతా, నేను ప్రేయర్ చేస్తా, నేను ఫాస్టింగ్ ఉంటా, నేను ప్రార్థన చేస్తే పరలోకమే దిగి వచ్చి దూతలన్నీ ఆడ సైడ్లో కూర్చుంటాయి, దూతలకి స్పేస్ సరిపోక మా ఇంటి టెర్రస్ మీద కూర్చున్నాయి, మా పక్కింట్లో కూడా కొన్ని దూతలు కూర్చున్నాయి అని ఇలా డైలాగులు కొట్టడం కాదు. అల్టిమేట్లీ వాట్ యువర్ స్పిరిట్ గివ్స్ టు గాడ్. What is your spirit doing to God? What are we doing to God? In your profession life, as a believer, as a church member, as a pastor, as a leader, as a volunteer, or as a టీచర్గా ఉండొచ్చు, నువ్వు ఐటీ ఫీల్డ్లో పనిచేస్తుండొచ్చు, నువ్వు ట్యూషన్స్ తీసుకుంటుండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, నర్స్ ఉండొచ్చు, హౌస్ వైఫ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ద పొజిషన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్, డిడ్ యూ షో జీసస్ క్రైస్ట్ త్రూ యువర్ క్యారెక్టర్? జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ అంటున్నారు బ్రదర్. అసలు ఏంది అంటే నిజమైన స్టోరీ చెప్తా మీకు. ఇప్పుడు నేను ఎందుకు క్యారెక్టర్ మీద వాడుతున్నా అంటే మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ క్యారెక్టర్ అంటే ఈ వ్యభిచారము, ఈ త్రాగుడు, ఇది కాదు. క్యారెక్టర్ అంటే గుణము. ఓకే, క్యారెక్టర్ అంటే గుణము. నేను చెప్తా నిజంగా జరిగిన విషయము. ఒక ట్రైన్ చెన్నైలో బెంగళూరులో ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ మిస్ అవుతే మళ్ళీ 12 గంటలకే ట్రైన్. అందరు ఉద్యోగులు కేజీఎఫ్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. ఓకే, అందరు ఉద్యోగులు కేజీఎఫ్ లేకపోతే బంగారుపేట అని ఇలా స్టేషన్స్ ఉంటాయి, అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళారు. వాళ్ళందరూ దే వర్క్ ఇన్ బెంగళూరు కాబట్టి వాళ్ళకి ఒకటే ఒక ట్రైన్ ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, భయంకరంగా ప్యాక్డ్ ఉంటుంది. ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ముగ్గురు యవ్వనులు నిల్చున్నారు. ఆ ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ మళ్ళీ 2 నిమిషాలే నిల్చుంటుంది, లోకల్ ట్రైన్ అది 2 నిమిషాలే నిల్చుంటుంది. సరే అని ఉరుకుతున్నాడు. ఇక ట్రైన్ బయలుదేరడం స్టార్ట్ అయింది. ముగ్గురు యవ్వనులు ఉరుకుతూ ఉంటే ఒక ఆమె మామిడి పండ్లు మోసుకొని పోతుంది. ఆమెను గుద్దేసి ఉరికిపోయినారు ముగ్గురు. ఉరికిపోయిన తర్వాత ఆమె మామిడి పండ్లన్నీ కింద పడిపోయినాయి, కొన్ని ట్రాక్ మీద పడిపోయినాయి, కొన్ని ట్రైన్ టైర్ల కింద చితికిపోయినాయి, కొన్ని కింద పడిపోయినాయి. ఆ స్త్రీ కూడా కింద పడిపోయింది. కానీ ఆమె ఒక్క మామిడి పండు కూడా ఏరుకుంటలేదు. ఇప్పుడు అదే ఎవరన్నా అలా గుద్దేసి పోతే తిడతారు, అసహ్యంగా తిడతారు. ఎందుకంటే వాళ్ళకి అంత నష్టం. ఆమె కష్టపడి మోసుకొని వస్తుంది ముసలావిడ, ఆమెకు అంత కష్టం. వీళ్ళు ఈ కుర్రాడు తిరిగి చూస్తున్నాడు. అందులో 2 క్రైస్తవులు. ఒకడు అంటున్నాడు వద్దురా వెళ్ళిపోదామని అంటే ట్రైన్ ఎక్కేసారు వాళ్ళు ముగ్గురు. ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ బయలుదేరుతూ ఉంది. అతను ఆ స్త్రీనే చూస్తున్నాడు. ఆ స్త్రీ మరి ఆ మామిడికాయలు కూడా తీసుకుంటలేదు. ఇతనికి గిల్ట్ అయిపోయి దిగిపోయి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి సారీ అమ్మ నేనే పడేసిన అని చెప్పి మామిడికాయలు అన్నీ తీసి ఆ బుట్టలో వేసి ఆమెకి ఇస్తే ఆమె అడిగింది. అప్పుడు ఆమెకి ఇస్తుంటే ఆయనకు అప్పుడు అర్థమైంది ఆమెకు కళ్ళు కనిపించవు. దాని తర్వాత ఆమె అడిగిన ప్రశ్న ఏందో తెలుసా? ఇతను ఏం చేసిండు, తిరిగి వచ్చి ఆ పండ్లని ఇచ్చి ఈయన అంటుండు, అమ్మ ఈ డబ్బులు పెట్టుకో అమ్మ, నువ్వు నా వల్ల నష్టపోయినావు కదా, నేను కొనుక్కున్నాను అనుకో, ఈ డబ్బులు పెట్టుకో అని చెప్పి ఎంత నష్టపోయినావో అంత డబ్బులు పెట్టుకో అమ్మ అని అంటే ఆమె అన్న మాట ఏందో తెలుసా? నిజంగా జరిగినవి. అయ్యా మీరు యేసుక్రీస్తువా అని అడిగింది. ఈయన షాక్ అయిపోయింది. నేను యేసుక్రీస్తు ఏందమ్మా అంటే, అవును యేసుక్రీస్తు ఇలా సహాయం చేస్తాడంట కదా, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడంట కదా, నష్టపోయిన వాళ్ళకి సహాయం చేస్తాడంట కదా, అందుకనే నువ్వు యేసుక్రీస్తువా అని నేను అడిగిన. ఇప్పుడు ఆయన పాస్టరా, లీడరా, ఇవాంజలిస్టా, మ్యాన్ ఆఫ్ గాడా, అపాస్టలా, ప్రాఫిటా? లేదు. కానీ అతన్ని అడిగిన మాట ఏంది? యేసుక్రీస్తు. కారణము దట్ క్యారెక్టర్ ఆఫ్ లవ్. See, Jesus Christ is not a religion, Jesus Christ is love. అది ఫస్ట్ మన నరాల్లో ఎక్కాల. మనం ఒక రిలీజియస్ ఫామ్లో మనం తీసుకోపోతున్నాం ఈ క్రిస్టియానిటీని. చర్చ్కి పోవాలా, సండే అయితే కొన్ని ఇళ్ళలో అయితే క్యాండిల్ వెలిగేయాలా, నేను సాంబ్రాణి వేస్తా, నేను ఇది వేస్తా, నేను అది వేస్తా, ఓకే అదంతా అవసరం లేదు, అది వేరే విషయం. బట్ స్టిల్ అల్టిమేట్గా దేవుడు పొద్దున పోయినాక ఒకవేళ నువ్వు చనిపోయి యేసుక్రీస్తు ముంగట నిల్చున్నా, లేకపోతే 2వ రాకడ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ముందు నిల్చున్నా, ఆయన నిన్ను అడగడు వచ్చి, ఏం బిడ్డ రోజు పొద్దున క్యాండిల్ పెట్టినావా నువ్వు, ఏం బిడ్డ రోజు పొద్దున బైబిల్ చదివినావు నువ్వు అన్నాడు. దేవుడు అంటాడు, నా కొరకు నువ్వు ఏం చేసావు? డిడ్ యూ చేంజ్ ద క్యారెక్టర్
ద క్యారెక్టర్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు చేంజ్. నాలో లేని గుణాలు నీలో ఎందుకున్నాయి? నీవు నా కూతురువి కాదు, నీవు నా కొడుకు కాదు అని ఒక్క మాట చెప్పుంటే, వన్ వర్డ్. కొన్ని గర్వపు మాటల వల్ల ఎఫెక్ట్ అయిన మనుషులు ఈ భయం గుండా పోతూ ఉంటారు. గర్వపు మాటల వల్ల ఎఫెక్ట్ అయిన మనుషులు ఈ భయం గుండా పోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు దేవుడు, ఈ భయం గుండా పోతున్న వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాగ్దానం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుతాం. 6 నుంచి 8 వరకు చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 నుండి 8 వరకు చదువుదాం. దేవుడు ఇలాంటి భయంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏందో చూద్దాం. Deuteronomy chapter 31, let us meditate from verse 6 to 8. Be strong and of good courage. Do not fear nor be afraid of them. For the Lord your God, He is the one who goes with you. He will not leave you nor forsake you. Then Moses called Joshua and said to him in the sight of all Israel, be strong and of good courage, for you must go with this people and to the land which the Lord has sworn to their fathers to give them, and you shall cause them to inherit it. 8. And the Lord, He is the one who goes before you. He will be with you. He will not leave you nor forsake you. Do not fear nor be dismayed. ఇలా భయంలో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇలా మోషే తన సమయం అయిపోతుంది. అలా మోషే యెహోషువకి ఛార్జ్ ఇస్తున్నాడు. ఇప్పుడు యెహోషువకి ఛార్జ్ ఇచ్చి ఫస్ట్ యెహోషువ చేయబోయే పనిని మోషే ఇక్కడ చెప్తున్నాడు. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే విల్ పొసెస్ ద ల్యాండ్. యెహోషువ, కాలేబు ఇంకా 20 సంవత్సరాల కింద యవ్వనులందరూ కానాన్ దేశానికి వెళ్ళారు. ఇది మనందరికి తెలిసిన విషయమే. వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళందరూ ఎందుకు పోలే? వాళ్ళ గర్వము కొవ్వెక్కిన వాళ్ళు. వీళ్ళందరూ ఎందుకు? భయంలో ఉన్నవాళ్ళు. చూడండి, నేను 2 సింప్లిఫై చేస్తా ఉన్నా. ఇప్పుడు గర్వంలో కొవ్వెక్కిన వాళ్ళంటే నేను వాక్యానుసారంగానే మాట్లాడుతున్నా, ఏది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు ఇది. ఓకే, వాళ్ళు అడిగి గునికి వాళ్ళు అడిగి వాళ్ళ కొవ్వెక్కిపోయి గర్వం ఎక్కిపోయి వాళ్ళు దేవుడు కంటే గొప్పవాళ్ళు అని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని. చూడండి, ఇలాంటి వ్యక్తి మీకు మోషే వాళ్ళ ఫాదర్ ఇన్ లా బెస్ట్ ఎగ్జాంపుల్. హీ థింక్స్ దట్ హీ ఈస్ కరెక్ట్. నేను పెద్దవాడిని, నేను చెప్తే మోషే వింటాడని పోయి మోషే మైండ్ ఖరాబ్ చేసిండు. హీ టర్న్ ద విల్ ఆఫ్ గాడ్, హీ టర్న్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దానివల్ల మోషేనే పోలేకపోయింది పరలోకాన్ని. బికాస్ హీస్ ఎల్డర్ మోసెస్ హ్యావ్ టు లిసన్ టు హిమ్. చాలామంది వస్తారు, మీకు మెంటర్ ఉండాలా, మీకు మెంటర్ ఉండాలా, నేను ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. కానీ పెద్ద చిన్న దగ్గరకు వస్తే సైడ్ అయిపోవాలి. ఎందుకంటే మోషే కన్నా పెద్దవాడు తన ఫాదర్ ఇన్ లా అతని మాట విని మోషే హీ లాస్ట్ హిస్ కాలింగ్ టు గో టు దట్ ల్యాండ్. ఈరోజు పెద్దవాళ్ళ మాటలు విని కొన్నిసార్లు యు ఆర్ లూజింగ్ యువర్ కాలింగ్. లిస్నింగ్ టు యువర్ ఎల్డర్ పీపుల్, యు ఆర్ లూజింగ్ యువర్ కాలింగ్. బికాస్ ఎల్డర్ పీపుల్ ఆర్ ఆల్వేస్ వరల్డ్లీ పీపుల్. ఇతను లోకానుసారంగా ఆలోచించిండు, శరీరానుసారంగా ఆలోచించిండు. ఏమని? నువ్వు ఒంటరిగా ఇంతమందిని, దేవుడేమన్నాడు? నువ్వు ఒంటరిగా వీళ్ళందరినీ నడిపించాలా. ఇతనేమంటుండు లోకానుసారంగా వచ్చి, నువ్వు ఒంటరిగా వీళ్ళని ఎలా నడిపిస్తావు? 70 మందిని అభిషేకించు. అభిషేకం వేస్ట్ అయిందా? దట్ అనాయింటింగ్ గాట్ వేస్టెడ్. ద అనాయింటింగ్ విచ్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ హెవెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ హూ విజిటెడ్ హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బర్నింగ్ బుష్. దట్ అనాయింటింగ్ గాట్ వేస్టెడ్ ఫర్ 70 పీపుల్. అర్థమవుతుందా? అందుకని పెద్దవాడిని చిన్నవాడిని ఇదంతా పక్కకు పెట్టేసాడు. ఓన్లీ హోలీ స్పిరిట్. అందరు చెప్పండి, ఓన్లీ హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ మీ. ఈ పెద్ద చిన్న ఈ మా నాన్న, నేను నాన్నలాగా నీకు, నేను అమ్మలాగా నీకు అని చెప్పి వస్తారు కొంతమంది. లిసన్ టు గాడ్ బికాస్ దే విల్ డైవర్ట్ యూ ఫ్రమ్ యువర్ కాలింగ్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. మీ యొక్క పిలుపు నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసేసి మొత్తం కరప్ట్ చేసేసి ఎటు కాకుండా పోయి నరకానికి వెళ్ళిపోతారు హ్యాపీగా అందరూ.
సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ వాకింగ్, ఇఫ్ ఎవరన్నా పెద్దోళ్ళు వచ్చి చెప్పిర్రా, కరెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ సీ వెదర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెలింగ్ ద సేమ్ థింగ్. నో, గో. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు అందుకనే చెప్తున్నాను నేను, అంత్య దినాల్లో ఈ పెద్దవాళ్ళు రికమెండ్ చేస్తారా పరలోకానికి? మీ నాన్నలాగా మమ్మీలాగా అని వస్తారు కొంతమంది, నేను మీ తాతలాగా అని వస్తారు కొంతమంది. వీళ్ళందరూ నేను రికమెండ్ చేస్తారా పరలోకానికి? వాళ్ళు చెప్పిన మాట నువ్వు ఈరోజు వింటావు, రేపు పొద్దున వాళ్ళు చెప్పిన మాట వల్ల నువ్వు పరలోకానికి పోతావన్న గ్యారంటీ వాళ్ళు ఇవ్వగలరా? కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడు. ఎందుకు పెద్దవాళ్ళ మాటలు తప్పుగా ఉంటుందని అంటున్నా అంటే సింపుల్, మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నీదర్ యువర్ వేస్ ఆర్ మై వేస్ అని దేవుడు చెప్పేసి. ఈరోజు అనేకులు ఎందుకు అన్సక్సెస్ఫుల్ ఉన్నారంటే, మోస్ట్లీ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ హూ ఆర్ సరౌండెడ్ బై మీ, దే నెవర్ ఒబేడ్ మీ. ఒబేడ్ మీ అంటే వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పింది. దే థింక్ దట్ ఐఎమ్ యంగ్, ఐ డోంట్ నో. బట్ ఎస్, ఐఎమ్ యంగ్, ఐ డోంట్ నో. బట్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ టెలింగ్ యూ, వెంట డిసోబేడ్. నాకు 3 కన్ఫెస్ చేశారు, బ్రదర్ మీరు చెప్పింది నేను వినలేదు, దాని గుండా నేను ఫేస్ చేసిన. ఒక సోదరి అయితే 3 months షీ ఫేస్డ్ సివియర్ హెల్త్ ఇష్యూస్, సివియర్ మెంటల్ ఇష్యూస్, హెడేక్, సివియర్ హెడేక్. దాని తర్వాత దేవుడు చెప్పిండంట, నువ్వు ఆ దైవజనుడి మాట ఆ రోజు వినలే, అందుకనే నీకు ఈ పరిస్థితి అని అన్నాడు. అంటే నువ్వు you are not able to take the guidance of the Holy Spirit, because the guidance of the Holy Spirit is always supernatural and always heart pricking. అపోస్తులుడు ప్రేమతోని మాట్లాడాడు, అపోస్తుడు ప్రిక్ అయ్యేటట్టు మాట్లాడతాడు. ఓకే, ద ప్రికింగ్ వర్డ్స్ ఆఫ్ అన్ అపోస్టల్స్ మైట్ హర్ట్ యూ. జీసస్ క్రైస్ట్ hurted the apostles all the time, hurted the disciples all the time. He never praised, wow పీటర్ అని ఒక్క నిమిషం చెప్పిండు అంతే. వెంటనే పీటర్ నుంచి సైతానుడా వెళ్ళిపో అని చెప్పిండు దేవుడు అదే అధ్యాయంలో, మర్చిపోకండి. Jesus didn't offend Peter when he came forward saying, Lord, I won't allow you to die. Jesus didn't offend him by saying, you will be the first one who will deny me thrice. యేసుక్రీస్తు అక్కడ అఫెండ్ చేయలే పేతురుని, జరగబోయేది దేవుడు చెప్పిండు. అదేవిధంగా మీ బ్రదర్ మిమ్మల్ని అఫెండ్ చేస్తలే, జరగబోయేది చెప్తున్నాడు అంతే. ద ఫ్యూచర్ థింగ్స్ అన్లెస్ అండ్ ఇట్ వోంట్ బి రివీల్డ్. ఒక దైవజనుడు, ఒక బ్రదర్ నాకు నా మెసేజ్ విన్న తర్వాత ఆయన మెసేజ్ పెట్టిండు నాకు పర్సనల్గా వాట్సాప్లో. ఆయన అన్నాడు, బ్రదర్ అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ రివీల్స్ హిస్ ప్రాఫిట్స్, హిస్ అపాస్టల్స్, హీ వోంట్ డూ ఇట్. మీరు చెప్పిందంత వాస్తవమా జరిగిందని చెప్పిండు ఒక ప్రాంతంలో. ద ఫ్యూ ప్రాఫెసీస్, సీక్రెట్ ప్రాఫెసీస్, అది జరిగింది బ్రదర్. నేను అన్నా అవును, బికాస్ ఐఎమ్ నాట్ ప్రిడిక్టింగ్, ఐఎమ్ నాట్ వెదర్ రిపోర్ట్ డాక్టర్ or I am not somebody else. No, I am not predicting. I am just scanning, just telling what's it. ఇద్దరు కపుల్స్ వచ్చారు నా దగ్గర, కన్సీవ్ అయిందనమాట. ఆమెకు ఆల్రెడీ కొడుకుంది. నేను ఏమన్నా అమ్మ నీకు కొడుకుందమ్మా, కొడుకు పుడతాడు అంటే వాళ్ళిద్దరు పెట్టే హే అని పెట్టారు. ఏంటంటే కూతురు కావాలి వాళ్ళకి, కానీ అక్కడ లోపల ఉన్నది కొడుకు. నేను చూసింది కొడుకు, నేను చెప్పిన లేదు లేదు నీ కొడుకే పుడతాడు అంటే వాళ్ళు అఫెండ్ అయిపోయారు, వాళ్ళ కొడుకే పుట్టాడు. యా, సో people might get offended, they might think అరే ఇదేంది, బట్ ఉన్నది చెప్పేదే అపోస్తలు. I'm not prophesying, I'm just saying what is going to happen. Now I am also saying what is going to happen in the future. The pride people, the people who carry pride will not inherit the land where they are promised. ప్రామిస్ అందరికి వచ్చిందా? అందరు పరలోకానికి పోతారన్న ప్రామిస్ పొందుకున్నారా? ఇప్పుడు గర్వంలో ఉన్న వాళ్ళు, వాక్యాన్ని విధేయించని వాళ్ళు, వీళ్ళందరినీ జల్లడబట్టి యెహోషువ అని కాలేబుని పట్టుకుంటాడు దేవుడు. ఇప్పుడు యెహోషువ అని కాలేబుని పట్టుకొని దైవజనుడు అభిషేకించేసి, యెహోషువ కాలేబు మీరు యవ్వనుల్ని తీసుకొని వెళ్ళిపోతారు అంటే మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు, మీరు ఇంట్లో ఉండిపోతారు. అది పాత నిబంధన, ఇది మన ఊహా ప్రకారం. కొత్త నిబంధనలో ఆయన ప్లానింగ్ లేదో మనకు తెలియదు. So this could be the status of the church today. As I told you, there is a lot of prostitution in the church. Prostitution అంటే spiritual prostitution, the judgmental thing. Jezebel spirit works in the church. Yeah, Jezebel spirit works in the church. ఒక దైవజనుడు చెప్పిండు,
ఒక స్త్రీ ఆఫరింగ్ వేయడానికి వెళ్తున్నప్పుడు ఆమెలో జెజబెల్ దురాత్మ ఉంది అని ఒక స్త్రీ చెప్తుందంట. ఎందుకంటే ఆమె వేసుకున్న బట్టలు అట్లుందంట. బట్ ఈ దైవజనుడు అన్నాడంట, ఆమె లోపల జెజబెల్ దురాత్మ ఉందేమో కానీ నీ లోపల గర్వం ఉంది. ఆ తెల్ల ముసుకేసుకున్న గర్వము, హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? ఆ తెల్ల ముసుకేసుకున్న గర్వము, ఆ బంగారము తీసేసిన గర్వము. ఇంకా క్లియర్గా చెప్పాలన్నా, ఒక్క పాయింట్లో చెప్పాలన్నా, డినామినేషన్ అన్న గర్వం, క్యాస్ట్ అన్న గర్వం. దిస్ ఇస్ దేర్ ఇన్ ద చర్చ్. పెద్ద పెద్ద దైవజనులు ఈ క్యాస్ట్ ఫీలింగ్ని తీయలేకపోయారు తెలుసా వాళ్ళ సంఘం నుంచి. ఒక సంఘం ఉంది, దాంట్లో నేను చాలాసార్లు చెప్పాను, ఉట్టి ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఆ సంఘంలో ఉంటారంట. ఓన్లీ దట్ క్యాస్ట్ పీపుల్ దే బిలాంగ్ టు దట్ చర్చ్. సో ఈవెన్ బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ హూ హ్యావ్ 20,000 crowd, 30,000 crowd, 1 lakh crowd, even they couldn't remove the caste feeling from the church. Today most of the people are going through this subject, caste, denomination, this, that. I'm telling you, Jesus is all about love. And you don't have to say, you come here, you will see miracles. No, Jesus will touch your heart, change your heart. నీ గుణాలు మారుతాయి. చాలామంది ఈ ఫేక్ డాక్టర్స్, నేను అదే చెప్తున్నా, ఈడిగిరా నీకు స్వస్థత అవుతుంది, ఈడిగిరా విడుదల అవుతుంది. అవుతుంది, అది డౌట్ లేదు, అవుతుంది. కానీ వాడు స్వస్థత కొరకు దేవుడిని నమ్ముకున్నాడు అనుకో, వాడు బాబాలానే చూస్తాడు దైవజనుడిని. లాస్ట్ వరకు వాడు దైవజనుడు బాబానే. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. నన్ను ఒక వ్యక్తి కలిసిండు, మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అప్పుడు 3 సంవత్సరాల ముందు, 5 years బిఫోర్, 4.5 years బిఫోర్ అన్నాడు, మీరు సేవ మొదలుపెట్టిరా బ్రదర్ అంటే, అవును సార్ నేను సేవ మొదలుపెట్టినా, ఏమైనా ప్రాబ్లం అయితే నేను పిలుస్తా అన్నాడు. అంటే దైవజనులు ఏమైనా ప్రాబ్లం అయితే గుర్తుకొస్తారు, బాబాలు అయిపోతారు. దేవుని ప్రేమను ఎరిగిన వాడు దావీదు వలె దివారాత్రం ధ్యానిస్తాడు. అదొక ఫోర్సబుల్గా అదొక పనిలా పెట్టుకోడు కానీ దాన్ని ప్రేమిస్తాడు. వాక్యాన్ని ధ్యానించడం ప్రేమిస్తాడు. ఎందుకు దేవుడు దావీదుని తన హృదయానుసారుడు అన్నాడంటే, దావీదు దేవుడిని హృదయానుసారంగా ప్రేమించిండు. అతనిలో వ్యభిచారం ఉండే, వేసితనం ఉండే, కోపం ఉండే, మర్డర్ చేసిండు. అతని యొక్క కమాండరే అతని పైకి తిరిగిండు, అతని యొక్క ప్రవక్తనే అతని పైకి తిరిగిండు. అయినా దేవుడు అతని పైకి ఎన్నడూ కూడా తిరగలే. Because David carried the love. David never saw healing in his life. He never prayed. In fact, ఆ బిడ్డ బతకాలని ప్రార్థన చేసి ఏమని చచ్చిపోయాడు. ఉరియా భార్యకి పుట్టే మొదటి కుమారుడు, దాని తర్వాత వీళ్ళిద్దరు కలుస్తారు, దాని తర్వాత సొలొమోను పుడతాడు. ఫస్ట్ వాడు చచ్చిపోతాడు, హెల్ బి డెడ్. అంతా ప్రార్థన చేస్తాడు, ఏడుస్తాడు, బతకాలా బిడ్డ బతికేయాలా, బిడ్డ బతికేయాలా, బిడ్డ బతికేయాలా, ఏడుస్తాడు. చచ్చిపోయింది బిడ్డ. అయినా తను అఫెండ్ కాలే, నా దేవుడు గొప్పవాడు అని చెప్పి ముఖం కడుక్కొని స్నానం చేసి తనని తాను అభిషేకించుకొని ఆనందంగా భోజనం చేశాడంట. దిస్ ఇస్ వాట్ ద చర్చ్ హ్యాస్ టు డూ. టుడే ఇఫ్ దెర్ ఇస్ నో మిరకల్ ఇన్ ద చర్చ్, దే గెట్ అఫెండెడ్, దే ప్రాస్టిట్యూట్. వన్ పర్సన్ ఈస్ టెలింగ్ మీ, నాకు వర్షిప్ చేయాలనిపిస్తే నేను ఈ చర్చ్కి పోతా, నాకు దూరం ఉంది కాబట్టి నేను ఈ చర్చ్కి పోతా, నేనైతే ఈ చర్చ్లో నేను ఇది చేసుకున్నా, నేను ఆ చర్చ్. దే ఆర్ ప్రాస్టిట్యూటింగ్. They are prostituting. They are telling, if I want healing, I will go with that man of God to that church. When I want deliverance, I will go to this man of God. They are prostituting to African churches today. వాళ్ళని అభిషేకించి వాక్యంలో నడిపింది ఒక వ్యక్తి అయితే పోయి ఆఫ్రికాలో నువ్వు నా డాడీ అంటాడు. Isn't it happening, church? I'm not condemning, but I'm telling the fact. నిజంగా దైవజనులు ఎంతోమంది కష్టపడి వాళ్ళని బాప్తిజం తీసుకొని నడిపిస్తా, వాళ్ళని బలపరుస్తూ ఉండి, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటిని దర్శించి వాళ్ళని బలపరుస్తూ ఉంటే, వీళ్ళు పోయి నల్లోని మై డాడీ మై పాప అని అంటారు. ఆయన నీతో ఫోన్లో మాట్లాడాడు, ఆయన ఇది చేయడు అది చేయడు, ఏమనంటే పైసలు అంటాడు. అందరూ అట్లా లేరు కానీ చెప్తున్నాను, హౌ కెన్ ఆఫ్రికన్ ప్రాఫిట్ బీ యువర్ ఫాదర్? ఐ డోంట్ అండర్స్టాండ్. టిల్ నౌ ఇట్స్ అ మిస్టరీ ఫర్ మీ. ఫర్ మీ మైట్ బీ కొంతమందికి కరెక్ట్ ఉండొచ్చు, కొంతమందికి వాస్తవం ఉండొచ్చు, కొంతమందికి లేదు బ్రదర్ మీరు తప్పు చెప్తున్నారు, ఆ ప్రాఫిట్స్ని అట్లా అనొద్దు అంటున్నారు. ఓకే ఫైన్,
ఒప్పుకుంటా. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు, అసలు వాళ్ళంత తోపులు ఎవరు లేరు, నేను ఒప్పుకుంటా. మేము బచాగాన్లమే, మేము ఏం లేము వాళ్ళ ముంగట. కానీ హౌ యూ బికేమ్ యువర్ ఫాదర్ ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు స్పిరిచువల్ ఫాదర్ అంటే ఎవరో తెలుసా? సామువేలుకి ఏలి ఈజ్ అ స్పిరిచువల్ ఫాదర్. నడిపించడం, చిన్నప్పటి నుంచి నడిపించి బలపడడం. ఆ స్పిరిచువల్ ఫాదర్ నా ముందే పెరిగిండి, వీడు పోరాడు, వీడేం ప్రేయర్ చేస్తాడు అనుకోకుండా అతన్ని కూర్చోబెట్టి, ఏమయ్యా సామువేలు, దేవుడు ఏమైనా బయలుపరిస్తే చెప్పు నాకు అంటాడు. ఆ తగ్గింపు గుణము, తన తోడున్న వాడిని దైవజనుడిగా మార్చే గుణము, ఇది ఎవరు చేసిర్రు? మిషనరీలు చేశారు. భారతదేశానికి వచ్చి భారతదేశంలో మిషనరీలను సృష్టించిన మిషనరీలు ఉన్నారు. రాగ్లాండ్, గ్రహం స్టెయిన్స్, వీళ్ళందరూ మిషనరీలు సృష్టించారు. దిస్ డాక్ట్రిన్ ఈజ్ absent in the church. And because of this prostitution, it's a clear prostitution. Church is in prostitution, no doubt. They want to roam. ఆ రింగా రోజెస్ ఉంటుంది చూడండి, ఇక్కడ పోతా అక్కడ పోతా, ఆల్ ఫాల్ డౌన్, లాస్ట్లో ఎట్టు కాకుండా పడతారు కింద. యూ డోంట్ నో ద ప్రాస్టిట్యూషన్ ఇస్ సో సివియర్ టుడే. And which church to go? Wherever the word of God is strengthening you. ఇక్కడ రా హీలింగ్స్ అవుతాయి, ఇక్కడ రా డెలివరెన్స్ అవుతాయి. వాక్యం చదువు, హీలింగ్ నీ కాళ్ళ కింద పడి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాస్టర్కి హీలింగ్ గిఫ్ట్ ఉంది అని ఎవరో చెప్పారంట. నేనన్నా నాకు హీలింగ్ గిఫ్ట్ లేదమ్మా అని చెప్పిన, డెలివరెన్స్ గిఫ్ట్ కూడా లేదమ్మా అని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ గిఫ్ట్, డెలివరెన్స్ గిఫ్ట్ అనేది లేదు, అవి అధికారం. హీలింగ్ ఈజ్ అన్ అథారిటీ విచ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ మీ బట్ ఆల్సో ఇట్ బిలాంగ్స్ టు యూ. కానీ నమ్మను. యేసుక్రీస్తు ఏమంటాడు? నీ విశ్వాసమును బట్టి స్వస్థత పొందుకో, నీ విశ్వాసమును బట్టి అది జరిగింది, నీ విశ్వాసమును బట్టి అలా జరిగింది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫెయిత్ చర్చ్, అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫెయిత్ ఆఫ్ ద పర్సన్ హూ వాంట్స్ మిరకల్. ఇలా గిఫ్ట్స్ ఉంది, ఇది ఉంది అని nothing. It's a faith of a person. It's a faith of a man of God. When he lays hands on you, okay, for a certain time period it's good that he will come, but ఎన్ని రోజులు ఒక దైవజనుడు చేయి కింద పెట్టి, when you will experience, and how many days you wanted to bring sickness in your body, how many days you wanted healing, sickness, healing, sickness, healing, sickness. Why don't you deliver your body with the fire of heaven? When Elijah called the fire from heaven, it came down. So your mouth is also anointed. Call the heaven from heaven. It shall come and it shall deliver you. Yeah. Be an Elijah, church. Be of fire. అదే దేవుడు అంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, దేవుడు అంటాడు క్లియర్గా, చల్లగా లేక వేడిగా లేక ఉన్న మనుషులు, there are most of the people who are not cold nor hot, and because of this they are into corruption. So corrupted people are definitely not going to enter the heaven. If I am corrupted also, I will not enter heaven. Nenu inkokati, I won't say that I will definitely go to heaven. I don't know. Though I am a preacher, I don't know whether I will go to heaven. It belongs on my character. It belongs how sincere I am to God. I might take a wrong step in my life. I may not do the will of God, but your responsibility is to build your life in the word of God. నేను పరలోకానికి పోతానో నాకే తెలియదు, కానీ నీవు పరలోకానికి పోవాలంటే వాక్యం మీద కట్టబడాల. నీ జీవితం వాక్యం మీద కట్టబడాల, నీవు యేసుక్రీస్తు మీద కట్టబడాల. హౌ మెనీ రియల్లీ వాంట్ టు బిల్డ్ యువర్ లైఫ్ విత్ గాడ్? ఇలా భయంలో ఉన్నవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు, శోధనలో ఉన్నవాళ్ళు, కన్నీళ్ళలో ఉన్న వాళ్ళకి దేవుడు తన వాక్యం ద్వారా కట్టనికి, భయంతో ఉన్నవాళ్ళు వాక్యం ద్వారా కట్టనికి దేవుడు అంటున్నాడు వాళ్ళతోటి, బీ స్ట్రాంగ్ అండ్ బీ ఆఫ్ గుడ్ కరేజ్, డు నాట్ ఫియర్, డు నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ దెమ్, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్, హీ ఈస్ ద వన్ హూ గోస్ విత్ యూ, హీ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. డు నాట్ ఫియర్ దెమ్ అని అంటున్నాడు ఇక్కడ. ఒకటి ఫరో సైన్యం, ఇంకోటి ఎవరు తెలుసా? వాళ్ళు ఫరో సైన్యానికి కూడా భయపడతలేరు. మెయిన్ భయపడేది ఈ ఇజ్రాయేలీలని ఎవరినైతే బంధకంలో బానిసత్వంలో తీసుకొని వచ్చింది చూడండి. ఈ యవనలు కాకుండా 20 సంవత్సరాల కింద ఉన్న యవనలు కాకుండా మిగతా ఇజ్రాయేలీలకు మోషే ఇంకా యెహోషువ భయపడతా ఉన్నారు. ఎప్పుడు గునుకుతారో తెలియదు, ఎప్పుడు అలుగుతారో తెలియదు. ఎప్పుడు ద చర్చ్ మెంబర్స్ ఆఫ్ మోజెస్
were always offensive people. They were always offensive. మోసెస్ ఎంత ప్రార్థన చేసిండంటే వాళ్ళ కొరకు, నా జీవ గ్రంథంలో నా పేరు తీసేయి అని అన్నా కూడా దేవుడు ఒప్పుకోలే. వాళ్ళు మారారా నాయన, నువ్వు ఎందుకు డైలాగులు కొడుతున్నావు, వచ్చేసేయి అని ఆయన శరీరాన్ని పెట్టేసింది దేవుడు. Why are church members getting offended? Go to a place where the word of God is. Be filled with the word of God. ఇంకొంత గ్యాంగ్ ఉంటుంది, వాక్యం ఎంత చక్కగా ఉంది, వాక్యం చక్కగానే ఉంటుంది, కొషగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, నువ్వు విని వెంబడించాలి కదా. ఏం ప్రీచ్ చేసారు బ్రదర్ అంటే, ప్రీచ్ బాగానే చేసిన, నువ్వు అది వెంబడిస్తున్నావా, దాని ప్రకారంగా నడుచుకుంటున్నావా? పాస్టర్ అంటే హూ లీడ్స్. రోజు ఎంతమంది లీడ్ అవుతున్నారు మీ లైఫ్లో? దైవజనుడు చెప్పింది, వాక్యానుసారంగా మాట్లాడింది ఒక్కలన్నా పాటిస్తున్నారా మీ జీవితంలో? వాక్యం ఇలా అంటుంది, నేను వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తా, బ్రదర్ అంటున్నాడు కదా, మొత్తుకుంటున్నాడు, పనిపాట లేకుంటున్నా, పొద్దున్న దివారాత్రం ధ్యానిస్తున్నారు. టైం లేదు బ్రదర్, ఈ క్వారంటైన్లో అంత పెద్ద పని ఏం పడ్డదో మీకు? ఐ డోంట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ యూ పీపుల్ డోంట్ హ్యావ్ టైం. ఈవెన్ జీసస్ ఇస్ గోయింగ్ టు టెల్ ద సేమ్ థింగ్ టుమారో మార్నింగ్. హీ విల్ టెల్, సారీ డియర్ డాటర్, సారీ డియర్ సన్, ఐ డోంట్ హ్యావ్ టైం. దట్స్ ఇట్. కొంతమంది బైబిల్ చదివినా, నేను ఉపవాసం ఉండే, నేను ప్రార్థన చేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, బంగారం తీసేసిన, అన్నీ వదిలిపెట్టి నేను సేవ చేస్తే నాకు పరలోకం లేదంటావా? అవును బిడ్డ, లేదు. బికాస్ నీలో గర్వం ఉంది, నీలో గర్వం ఉంది, నీలో వ్యసనం ఉంది. జీసస్ క్రైస్ట్ ఆల్వేస్ అఫెండెడ్ ఫారిసీస్ బికాస్ దే వర్ థింకింగ్ దట్ దే వర్ రైచియస్. చాలామంది నేను నీతిమంతుడిని అనుకుంటున్నారు. ద పీపుల్ హూ ఆర్ జడ్జింగ్, ఫారిసీస్ అంటే ఎవరో తెలుసా? ఇతరులను జడ్జ్ చేస్తారు. షీ ఈజ్ అ ప్రాస్టిట్యూట్, వి కాట్ హర్ రెడ్ హ్యాండ్, వాట్ టు డూ, షీ ఈజ్ ఇన్ అ రాంగ్. దేవుడు ఒకటే, ఆ స్త్రీని తప్పు అని చెప్పిన వాళ్ళందరినీ తప్పు అని చెప్పాడు, కానీ ఆ స్త్రీని తప్పు అని చెప్పలే, ఆ స్త్రీ ఉన్న మార్గం తప్పు అని చెప్పి ఆ మార్గం సరిచేసి పంపించేసిండు దేవుడు. God is a God who corrects the way, not corrects the person, because every person is good in the sight of God. దేవుడు తన రక్తంతో కడుక్కున్నాడంటే వాడు చెడ్డవాడున్నా దేవుడు వాడిని తీసుకుంటాడు. ఏదంటే వాడి మార్గం మారాలా, ద వే షుడ్ చేంజ్. బ్రైబ్ తీసుకొని ఇంటికి వస్తున్నావేమో, నీ పిల్లలకి ఆ రోగం వస్తుంది, ఖచ్చితంగా రోగం వస్తుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ బ్రైబ్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ అన్నెసరీ థింగ్స్. కొంతమంది నోరులు గమ్మునుండవు, దే స్పీక్ వర్డ్స్. ఒక ఆయన తన సొంత అక్క కూతుర్ని షీఈ్ అ ప్రాస్టిట్యూట్ అని అన్నాడంట. ఎందుకంటే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. వీడికి గర్వం, వీడు బైబిల్ చదువుతున్నాడు, వీడు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని. షీఈ్ అ ప్రాస్టిట్యూట్ అని చెప్పాడు. దేవుడు అంటాడు, అంత పెద్ద మాట ఎలా అన్నావని తడి. చాలామంది హీఈస్ అ ప్రాస్టిట్యూట్ అని అనేసిన్నాడు. ఒక అమ్మాయిని తను వ్యభిచారి అని చెప్తే యేసుక్రీస్తు అవును బ్రదర్ అని అన్నాడు అక్కడ. ఇఫ్ యు ఆర్ జడ్జింగ్ ఎ ఉమెన్, a widow or somebody else, if you are judging a man who is broken, who is in burden, if you are judging a man of God, today church, God is not quiet, God is writing something on the mud. That writing will be shown in heaven tomorrow morning. న్యాయం తీర్చడానికి నువ్వు ఎవరివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది సహోదరి సహోదరుడు. కానీ న్యాయము తీర్చబడ్డ వాళ్ళకి, ఎవరైతే అవమానాలు గుండా నొప్పి గుండా ఉన్నారో వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకి నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. వావ్. హూ ఆర్ ఇన్ ద పెయిన్, హూ ఆర్ ఇన్ ద agony, that they will think, they are thinking, they are humbling themselves and they are thinking that I might go to hell because of the sin, because of the addiction, I am not able to come out. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? 8వ వచనం, and the Lord, He is the one who goes before you and He will be with you, He will not leave you nor forsake you, and do not fear nor be dismayed. భయపడకు, దిగులు చెందకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడిని ముందు పోతాడు. ఎందుకు పరిశాన్ అవుతున్నావు? ఎవ్వరికి భయపడేది వినలేదు. నేను చెప్తున్నా ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళందరికీ, ఎవ్వరికి భయపడకండి, ఏ మనిషికి భయపడకండి, ఏ నరుడికి భయపడకండి. పరిశుద్ధాత్మ చెప్పిన విషయము మీరు క్లియర్గా చేసుకుంటా పో. డోంట్ ఫియర్ ఎనీబడి. యూ కెన్ షో యువర్ యాటిట్యూడ్ టు ఎనీబడి ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. తగ్గింపు గుణం ఉండాలా, కానీ అది యాక్టింగ్ ఉంటే ఏం లాభం? ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఫ్రమ్ హార్ట్, ఇట్స్ అ ఫెయిల్యూర్.
It's a failure. But whoever is in pain, whoever is in burden, God is telling you, church, might be you are in pain, might be you are in burden. మీలో అనేకులు మరి కన్నీళ్లతో ఉండొచ్చు. ఈరోజు నిన్ను ఎవరన్నా అవమానిస్తున్నారా, శోధిస్తున్నారా, వేధిస్తున్నారా, నిందిస్తున్నారా, నిందన పాలైపోయినావా నువ్వు ఈరోజు? ఆర్ యు బీన్ బ్లేమ్డ్ అన్నెసెసరీలీ? గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, దిగులు చెందకు, నేను నీకు తోడై ఉన్నాను. కానీ ఆ తోడుని, ఆ నీడని నీ నోటితో నీవు దేవుడిని దూరం చేసుకునే ఛాన్సెస్ అనేకం ఉన్నాయి. The God who is near you, you can send him out of your house, you can send him out of your body with few words. That doesn't mean that you will stop reading Bible. That doesn't mean that you will stop praying. That doesn't mean that you will stop tongues. But the tongues doesn't belong to Holy Spirit. It belongs to evil angels. కానీ దేవుడు మాత్రము ఆ వరాలు ఇచ్చేసి స్టెప్ బ్యాక్ తీసేసుకుంటాడు. నువ్వు అక్కడికే ఆగిపోతావు, నీ జీవితంలో ముందుకు పోవు. there won't be any changes. దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు ప్రిపేర్ చేసి వెళ్ళండి బిడ్డ. దేవుడు టయర్డ్ అయిపోయి 40 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు, యెహోషువను అభిషేకించు, 20 సంవత్సరాల కింద ఉన్న యవన బిడ్డలందరినీ తీసుకుపోమని చెప్పు, వీళ్ళు ఇకపై కానాను ప్రదేశానికి వెళ్ళరు. దట్స్ ఇట్. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ వోంట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. నాకు ఎందుకో ఈ సిచ్యువేషన్ పరలోకానికి కనెక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బికాస్ దేర్ ఆర్ క్లియర్గా చెప్తుంది, ఒక ప్రకటన గ్రంథం క్లియర్గా చెప్తుంది, దెర్ ఇస్ అ టైం కమింగ్. ఆ టైంలో ఏంటంటే కొంతమంది ఆ టైం పీరియడ్ లోపు వాళ్ళలో మార్పులు రాలేదనుకోండి, వాళ్ళకి ఆ జన్మకు మారరు. వాళ్ళు ఎందుకు మారారంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ స్టే బ్యాక్ ఆఫ్టర్ ద ర్యాప్చర్, హూ విల్ గో త్రూ ద హెల్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ ద 7 years. కొంతమంది మారారంట, అది కూడా ఉంది. నేను యాక్చువల్లీ ఇవంతా బోధించిన మీకు, బోధించి నా నోరు కూడా ఎండిపోయింది. సో there will be certain people who will be remain back. I might be remaining back, or God may take me. It belongs to him, depends on him. కానీ ఆ జీవ గ్రంథంలో నా పేరు, నీ పేరు రాయబడి ఉన్నది. అది చెరుపుకోకుండా ఉంటున్నట్లు నీవు నీ నోటితోనే కాపాడుకో. వాక్యం చెప్తుందా లేదా? నీ నోటితో కాపాడాలా? ఎలా? నీ పని నువ్వు చూసుకొని, నిన్ను నువ్వు గ్రహించుకొని, నిన్ను వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకొని, యూ హ్యావ్ టు బీ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాడ్. యూ మస్ట్ ఓన్లీ థింక్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ ఓన్లీ బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామందికి దేవుని ప్రసన్నత వద్దు. లోకానుసారమైన ఇచ్చలు కావాలా, లోకానుసారమైన విషయాలు కావాలి. Proverbs 31, women are not there. Proverbs 31లో ఒక మాట చెప్తుంది. మీరు అంటున్నారా నా భర్త వేస్ట్ బ్రదర్, నా భర్త ఇది లేదు. వాక్యం ఏం చదివిస్తుందో తెలుసా? భార్య చేసే మంచి కార్యాలను బట్టి, భార్య ఎంత యాక్టివ్గా ఉంటే భర్త అంత ఉన్నత స్థానంలో ఉంటాడంట. భర్త రాజు పక్కన కూర్చోవాలంటే దాని కారణం భార్యనే అంట. భర్త పాపంలో పడుతున్నాడంటే కూడా దాని కారణం భార్యనే అంట. ఆ పండు తిన్న తర్వాత ఏమంటారు దేవుడు? నీవు వచ్చిన భార్య కరెక్టే కదా. యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ దట్ వైఫ్ ఇస్ ద ప్రాబ్లమ్. ఐఎమ్ టెల్లింగ్ హౌ కేర్ఫుల్ యువర్ లైఫ్ షుడ్ బీ ఇన్ క్రైస్ట్, సో దట్ యూ విల్ నాట్ రిమైన్డ్ ఆఫ్టర్ ద ర్యాప్చర్. ద టైమ్ ఇస్ కమింగ్ వెరీ సూన్. ఓకే, గాడ్ ఇస్ కమింగ్ వెరీ సూన్. మొన్ననే అనుకుంటా ఒక రోజులో 75,000 కేసెస్ వచ్చినాయి. సో 1000 డెత్స్ అదే రోజు, 1000 మంది చనిపోయారు. ఈరోజు మీకు ఈ కోవిడ్ కామన్ అయిపో ఉండవచ్చు, కానీ ఇలా అనేక వైరసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు సైంటిస్ట్. ఒక్కొక్కటి పుట్టుకుంటూ వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, ఒక ఆయన కరోనా వైరస్ వచ్చింది. వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారంట. ఫారెన్లో న్యూ రీసెర్చ్, కింద 1st ఫ్లోర్లో ఒక ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఎవరు ఉండారంట, 2 నెలలుగా ఎవరు లేరు. కానీ ఆ ఇంట్లో వాష్రూమ్లో కరోనా వైరస్ డిటెక్ట్ చేసారంట, ఆ వాష్రూమ్లో. సో నౌ కరోనా వైరస్ ఈజ్ ఆల్సో ఇన్ వాష్రూమ్. అది కంటికి కనిపించదు. కంటికి కనిపిస్తే ఆ బల్లిలాగా, కాక్రోచ్ లాగా కంటికి కనిపిస్తే నువ్వు వాటిని నిలకొట్టచ్చు.
ఈ కరోనా వైరస్ అనేది ఎంత డేంజర్గా ఉందో, ఈరోజు నువ్వు పరలోకానికి పోతావో ఈ కోవిడ్ దన్నా మనము వీ కెన్ హ్యావ్ అన్ థాట్ దట్ 2 yearsలో సెట్ అయిపోతుంది, 1 yearలో సెట్ అయిపోతుందని. బట్ నువ్వు పరలోకానికి పోతావు అన్న కాన్ఫిడెన్స్ నీకు ర్యాప్చర్ అయినాక కూడా ఆ కాన్ఫిడెన్స్లో నువ్వు రాలేవు. ఎందుకంటే ఆ న్యాయం తీర్చే రోజు నువ్వు యేసుక్రీస్తు ముందు నిల్చున్న తర్వాత ఆ రిజల్ట్ నేను డిసైడ్ చేస్తాను నువ్వు పరలోకానికి పోతావు. You are in the last days. Are you teaching your children about spirituality or teaching your children how to gossip? కొన్ని జోక్ లానే ఉంది ఇది, బట్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. పిల్లల ముందు మాట్లాడుతుందంట. ఆమె పోయి ఒక గిన్నె తీసుకోపోయి పప్పు అడుగు, చక్కెర అడుగు అని చెప్పిందంట. ఈ పాప పోయి ఆంటీ చక్కెర ఉంటాయి ఇవ్వు అని అంటే, చక్కెర ఇచ్చిన మీ మమ్మీ ఇంకేమన్నా అడిగిందా అంటే, ఆ పిచ్చిముఖం తీయకపోతే చక్కెర నువ్వు పక్కనున్న ఆంటీ దగ్గర పో అని అన్నది అని చెప్పేసింది పాప. See the way you are communicating in front of your children. Your children are వాళ్ళలో డిజైర్ జనరేట్ అయిపోతుంది. వినాలా, ఏం మాట్లాడుతున్నారో వినాలా, చూడాలా ఏం జరుగుతుందో ఫ్యామిలీలో. ఆ కాలంలో అదంతా లేకుండే. ఒక 20 years బ్యాక్ మీరు చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు ఉండరు. బట్ ఈ కాలం అలా కాదు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని అన్ని పనులు చేసుకుంటున్నారు. పెద్ద పంచాయతీ అయితే ఉంటుంది, పిల్లలు ఇక్కడ కూర్చొని వింటూ ఉంటారు. పిల్లల ముందు తాగడం, పిల్లల ముందు సిగరెట్ తాగడం. ఒక కాలంలో అయితే 20 years బ్యాక్ తండ్రులు అయితే పోయి దాచుకొని ఎక్కడనో ఒక చోట తాగుతారు సిగరెట్. ఇప్పుడు పిల్లలు ముంగటినే తాగడం. పిల్లలు డాడీది బాటిల్ ఖతం చేసేదాకా వచ్చింది. ఇప్పుడు భార్యాభర్త పిల్లలు అందరు కలిసి తాగే రోజుల దాకా వచ్చాయి. వీళ్ళందరూ ఏడికి పోతారో వాళ్ళకే తెలియదు. ఐ వోంట్ జడ్జ్ ఎనీబడి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కూడా దేవుడు ఇలాంటి వాళ్ళనన్నా మారుస్తాడు, కానీ యాక్టింగ్ చేసే వాళ్ళనైతే దే క్యారీ ద యాంటీక్రైస్ట్ స్పిరిట్. దే విల్ నెవర్ చేంజ్. If you have that antichrist spirit in you, you have to plead in front of God. The wavering spirits, the prostitution spirits, the demonic attacks, all these things, you should be delivered from them. That is what God is willing. And whoever is in pain, agony, God is telling, I will not leave you nor forsake you. న్యాయం తీర్చేవాడిని దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు, వాళ్ళకి పరలోకం లేదు. న్యాయం, అయ్యో నేను పరలోకానికి పోనా, నేను చచ్చిపోతానా అని అనుకునే వాడికి దేవుడు ఏమంటున్నాడు? ఈ మనుషులకు భయపడకు, మనుషుల మాటలకు నువ్వు భయపడకు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు ముందుగా వెళ్ళి నీ సరిలేని పాదముని సరి చేస్తా, నీ పాదాలకు నేను దీపంగా ఉంటా అని దేవుడు చెప్తున్నాడు. ఐ విల్ బి ఎ లైట్, ఐ విల్ బి ఎ ల్యాంప్ ఆఫ్ యువర్ ఫీట్. వావ్, ఐ విల్ బి ద ల్యాంప్ ఆఫ్ యువర్ ఫీట్. ఎంతమంది కుటుంబాల్లో యేసుక్రీస్తు ఈజ్ అ ల్యాంప్ ఫర్ యువర్ ఫీట్? హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ హ్యావింగ్ దట్ ల్యాంప్ ఆఫ్ యువర్ ఫీట్? నోబడీ. లెట్ us pray. ప్రార్థించుకున్నాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు వేసాయి. రాజులకు రాజా, ప్రభుల ప్రభా, అతి త్వరలో రానే ఉన్న దేవా తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలను బలపరిచినందుకు వందనాలు వేసా. నీ పిల్లల్ని కరెక్ట్ చేసినందుకు వందనాలు వేసా. తప్పు మార్గంలో పోతున్న వాళ్ళు, సరైన మార్గంలో లేని వాళ్ళు, శోధనల నుండి తప్పించుకోలేకపోయినటువంటి వాళ్ళు, అడిక్షన్స్లో ఉన్నవాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు, వేదనలు ఉన్నవాళ్ళు, శోధనలో ఉన్నవాళ్ళు, యాంటీక్రైస్ట్ స్పిరిట్ ఉన్నవాళ్ళు, అయ్యా మీ నామం గొప్పది తండ్రి. ఇలాంటి వాళ్ళందరినీ మీరు విడిపించే అధికారం మీకు ఉన్నది తండ్రి. అయా యేసు నామంలో ప్రభా, మరి ముఖ్యంగా ప్రభా, ఎంతోమందికి అనారోగ్యము ఈ మధ్యకాలంలో ఉన్నది యేసయ్య. కాబట్టి ప్రత్యేకంగా తండ్రి, అయా మీరు ఇచ్చిన అధికారం తండ్రి, ఆ పరలోకంలో ఉన్న సింహాసనము తండ్రి, ఆ సింహాసనంపై మీరున్నారు తండ్రి. మీ కుడిపార్శ్వమున యేసుక్రీస్తున్నారు తండ్రి. ఆ కుడిపార్శ్వమున పరిశుద్ధాత్ముడు, ఆ కుడిపార్శ్వమున యేసుక్రీస్తు పక్కన నేనున్నాను తండ్రి, వీరున్నారు తండ్రి. ఆ యేసుక్రీస్తు పక్కన ఉన్న అధికారంతో యేసునామంలో ప్రవచిస్తున్నాం. ప్రతి ఒక్క రోగాలు శరీరాన్ని విడిచి వెళ్ళిపో. ఫైబ్రాయిడ్, ట్యూమర్, క్యాన్సర్, ఎయిడ్స్ యేసునామంలో వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నా. కోవిడ్ సిమ్టమ్స్, కోవిడ్, థైరాయిడ్, బీపీ, షుగర్, డయాబెటీస్
యేసు నామంలో వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నా అయ్యా. లోకానుసారమైన ఫ్యాక్ట్స్ అయ్యా వాళ్ళ జీవితంలో జరుగుతున్నప్పటికీ వాళ్ళని విడిపించండి, ఆశ్చర్యకారం చేయండి తండ్రి. అయ్యా వాళ్ళని కన్నీళ్ళని కష్టాలను మార్చండి తండ్రి. అయ్యా నిజంగా అయ్యా నీవు మా కొరకు దిగాల, మా ఉద్యోగం వైపు దిగాల, మా వివాహం వైపు దిగాల, నా అప్పుల వైపు దిగాల, నా బ్యాంక్ లోన్స్ వైపు దిగాల, నా ఈఎంఐ వైపు దిగాల అని ప్రార్థన చేస్తున్న ఎంతోమంది బిడ్డలపైన తండ్రి మీ యొక్క హస్తం దిగి రావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికి ఫినాన్షియల్ ప్రాబ్లం లేకుండా తండ్రి, ఎవరినైతే మీరు ఆశీర్వదించాలనుకుంటున్నారు తండ్రి వాళ్ళని బలంగా ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీ పరలోక ద్వారం తెరిచి తండ్రి నిజంగా ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ ప్రభా ఆ పరలోకంలో యేసుక్రీస్తు పక్కన ఉన్న యేసుక్రీస్తు తండ్రి కుడిపారసంన, యేసుక్రీస్తు కుడిపారసంన నేను కూర్చొని తండ్రి ఈరోజు అధికారంతో ప్రభా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావాలా, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాల, వేసితనంలో ఉన్న వాళ్ళు బయటికి రావాలా, యాంటిక్రైస్ట్ స్పిరిట్ ఉన్న వాళ్ళు బయటికి రావాలా. అయ్యా మరి వాళ్ళు మార్పులు జరగట్లే వాళ్ళ జీవితంలో అన్న వాళ్ళ జీవితంలో మార్పులు జరగాల. అయ్యా ఎవరైతే మరి వాళ్ళ భర్త యొక్క జీవితానికి అడ్డంకుగా ఉన్న భార్యను మార్చండి తండ్రి, భార్య యొక్క జీవితానికి అడ్డంకుగా ఉన్న భర్తను మార్చండి, భర్తల జీవితాల్లో అడ్డంకుగా ఉన్న ఈ పిల్లల్ని మార్చండి, పిల్లల జీవితానికి అడ్డంకులుగా ఉన్న తల్లిదండ్రులను మార్చండి తండ్రి. లార్డ్ జీసస్, ఓన్లీ యూ ఆర్ blameless and spotless, my Father, Lord, and let the blood wash them and deliver them and set them free, Lord. మా ప్రార్థన విని ఆలకించిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఎవరైతే ఈ వారము మరి బర్త్డేస్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారో మీ అందరినీ దేవుడు మరి తన మహిమైశ్వర్యంతో మిమ్మల్ని నడిపించాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవుని యొక్క లీడింగ్లో ఉండండి. డూ నాట్ లీన్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్, లీన్ టు గాడ్స్ అండర్స్టాండింగ్, so that God will lead you, God will be with you, and He will not forsake you. పరలోక ప్రార్థన చేసుకున్నాం. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into a temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a blessed day. Have a purified day. See, decision is up to you. మీరు ఇక్కడ ఉండిపోతారా, లేకపోతే ర్యాప్చర్ అయిన తర్వాత కూడా హోప్ లేకుండా లాస్ట్ వరకు జీవ గ్రంథంలో మీ యొక్క నామము చెరపబడకుండా ఉండడానికి కాపాడుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంతే మీపై ఉంది. ఏ దైవజనుడు మీ కొరకు పరలోకంలో అవునా రికమెండేషన్ ఇయ్యడు. డేవిడ్ బ్రదర్ అసలుకే ఇయ్యడు. కాబట్టి పరలోకానికి పోయే మార్గం చూడండి. ఈ మార్గంని వెతికినప్పుడు నీకు స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, సమృద్ధి వస్తుంది, ఆశీర్వాదం అన్నీ వస్తుంది. ముందుగా దేవుని నీతిని, రాజ్యంని వెతకండి. దట్స్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.